నమస్తే. మహాత్మా గాంధీ మీద టాలీవుడ్ యాక్టర్ శ్రీకాంత్ అయ్యర్ గారు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రీకాంత్ అయ్యర్ గారి మీద చర్చ జరుగుతున్నది. మరోవైపు కల్వకుంట్ల కవిత మరి నిరుద్యోగులకు అండగా నిలబడతా ఉన్నాను, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, రీసెంట్గా ఇచ్చినటువంటి గ్రూప్ 1 నియామకాల్ని రద్దు చేస్తూ మళ్ళీ పరీక్ష పెట్టాలంటూ ఆమె గన్ పార్క్ దగ్గర ధర్నాలో కూర్చున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వా సుజాత గారు మేడం ఎట్లా చూస్తారు? మొదటగా శ్రీకాంత్ అయ్యర్ గారు చేసినటువంటి కామెంట్స్ను, మహాత్మా గాంధీ 16 ఏళ్ల అమ్మాయిలను కూడా నగ్నంగా వదిలినటువంటి వ్యక్తి, ఆయన నీచుడు అన్నట్టుగా మాట్లాడినటువంటి పరిస్థితి చూస్తుండొచ్చు. మేబీ ఆ కామెంట్స్ చూసినప్పుడు ఏమనిపించింది? బహుశా వాడు పనిచేస్తున్నటువంటి ఫీల్డ్లో అలాంటిది ఏమన్నా చేస్తూ ఉన్నాడేమో. కాబట్టి తా చెడ్డ కోతి వనమెల్లా జడిపిండంట వెధవ. వాడి గురించి వాడి పేరు తీయడం కూడా నాకు ఇష్టం లేదు. వాడిని ఇంత పొడుగు చేసేది గాంధీ అయినా గాడ్సే అయినా కావాలి, పేరు సంపాదించుకోవాలనే ఆలోచనలో ఉన్నటువంటి ఈ గాడ్సే జాతికి చెందినటువంటి ఒక వెధవ వాడు చేసినటువంటి కామెంట్స్కి, గాంధీ మహాత్ముడికి, నిజమైనటువంటి గాంధీ మహాత్ముడి గురించి కానీ, చరిత్ర కానీ, దేశ స్వతంత్రంలో వాళ్ళ భాగస్వామ్యం ఎంత, వాళ్ళు కోల్పోయింది ఎంత, జీవితాన్ని కోల్పోయి ఒక గోచి ఒక కర్ర చేత పట్టుకొని దేశానికి స్వతంత్రం సంపాదించినటువంటి ఒక శాస్త్రవేత్త, ఒక విజ్ఞానవేత్త, 1,00,000 పేజీల 1000 పుస్తకాలు రచించి అన్ని రకాలుగా దేశంలో ఉన్నటువంటి కేవలం దేశ స్వతంత్రమే కాదు, మానవాళి ఎలా ఉండాలి అని ఆనాడే 100 సంవత్సరాల క్రితం గాంధీ మహాత్ముడు రాసినటువంటి ప్రతి పుస్తకంలో, ప్రతి పేజీలో చరిత్ర ఉంది. ఆ చరిత్ర చదువుకుంటే ఆ దుర్మార్గుడికి తెలుస్తుంది. ఎవరికి ఏం తెలుస్తుంది? వీడి బద్మాష్ బతుకు. వాడు గాంధీ మహాత్ముడి. నీ వయసు ఎంతరా? నీ బతికెంతరా? అసలు నీ వంశంలో, నీ కాంతాల్లో నీ అయ్యా, నీ తాత, నీ ముత్తాత ఎవడన్నా దేశ స్వతంత్రం కోసం ఎవడన్నా భాగస్వామ్యం అయినాడరా? నువ్వు దాని గురించి మాట్లాడటానికి భగత్ సింగ్ గురించి మాట్లాడుతావు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మాట్లాడుతావు. వాళ్ళని ఓన్ చేసుకునే అర్హత మీకేంద్రా? అసలైన స్వాతంత్ర సమరయోధులు అంటే భగత్ సింగ్ కావచ్చు, అల్లూరి సీతారామరావు కావచ్చు, లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్, వీళ్ళు అసలైనటువంటి వాళ్ళు, మహాత్మా మాత్రం కాదనేటువంటిది ఆయన ప్రధానంగా కామెంట్. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ ఆర్ఎస్ఎస్ దొంగలందరినీ కూడా బహిష్కరించాడు. దాన్ని పట్టుకొని ఈరోజు వాళ్ళని ఓన్ చేసుకోవడం ఏంది? వాళ్ళు కూడా భాగస్వాములే భారతదేశ స్వతంత్రంలో. వాళ్ళని గాంధీ మహాత్ముడిని వేరు చేస్తా అన్నోని చేతులు కాళ్ళు ఇరగ్గొట్టేసి నరికి పొయ్యిలో పెట్టాలి. వీళ్ళందరినీ మేము ఓన్ చేసుకుంటాం. ఎందుకంటే దేశం కోసం పోరాటం చేసినోడిని ఒక్కడిని విడదీసి ఇంకొకళ్ళే గొప్ప అని మేము ఏనాడు చెప్పలేదు. ఎవరి క్రెడిట్ వాళ్ళకే ఉంది, ఎవరి బాధ్యత వాళ్ళదే ఉన్నది, ఎవరి వంతు పోరాటం వాళ్ళు చేశారు, ఎవరికి చేతనైన పోరాటం వాళ్ళు చేశారు. ఒకరిని ఎంచి ఒకరిని దించే కార్యక్రమం మేమేనాడు చేయలేదు. వాళ్ళందరూ కూడా గాంధేయవాదంలో, గాంధీ అడుగుజాడల్లో నడిచినటువంటి వ్యక్తులు. వాళ్ళని వేరు చేసి గాంధీని వేరు చేస్తావనడానికి నువ్వేనిరా? ఆ రోజు గాంధీని చంపినోడు, బ్రిటిషోని బూట్లు నాకినోడి గురించి మీరు ఆ వంశంలో పుట్టి, మీరు బ్రిటిషోడి బూట్లు నాకినోడి వంశంలో పుట్టి మీరు ఈరోజు గాంధీ గురించి తప్పుగా మాట్లాడితే మిమ్మల్ని నరికి పడేస్తామంటున్నాను. నేను ఓపెన్గా చెప్తున్నా, ఇంకోసారి గాంధీ గురించి ఎవడన్నా ఇట్లాంటి మాటలు మాట్లాడితే అడ్డంగా రోడ్డు మీద పిచ్చు కుక్కను కొట్టినట్లు కొట్టి అడ్డంగా నరికేయాలని చెప్తున్నాను. నేను ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటున్నా ఈ మాట అంటే, మనం కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా గాంధీ మహాత్ముడు. కల్వా సుజాత రెచ్చగొడుతుంది అనుకోవచ్చా? దీనివల్ల లాండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చే అవకాశం. వాడు రెచ్చగొట్టి మమ్మల్ని అంటే ఎట్టయితుంది? ఎట్లా మాట్లాడతావు? అసలు దేశంలో కాదు, ప్రపంచంలో ఎవ్వరు కూడా ఆయన్ని మాట్లాడలే. ఈ మాట ఇంత దారుణమైనటువంటి మాటను మాట్లాడి, ఇలాంటి దారుణమైనటువంటి మాటలు మాట్లాడి నన్ను రెచ్చగొడతా అంటే మేమేమన్నా రెచ్చగొట్టామా? మాది గాంధేయవాదం. కానీ మీరు మమ్మల్ని రెచ్చగొట్టి మాతో అనిపిస్తున్నారు తప్పించి మాకు. మహాత్మా గాంధీ ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించాలనే సిద్ధాంతాన్ని తీసుకోబెట్టారు. మీరు మాత్రం నడి రోడ్లో నరికి చంపాలి అటువంటి వ్యాఖ్యలు. నరికి పడేయాలి అన్న, నరికి చంపాలనలే, నరికి పడేయాలి. చేతులు కాళ్ళు ఆడపిల్లల్ని మానభంగం చేసినోడిని చేతులు కాళ్ళు నరికేయాలంటాం కానీ చంపేయాలని అనలేదు కదా. వీడిని కూడా అట్లాగే చేయాలి. ఎందుకంటే ఎందుకు పనికి రాకుండా ఉండి ఇట్లాంటి వాళ్ళు పిచ్చి మాటలు మళ్ళీ ఒకసారి మాట్లాడకుండా ఉంటే వీడు ఆదర్శంగా ఉండాలి. ఇట్లాంటి మాటలు మాట్లాడిన వాళ్ళకు ప్రజలు ఎట్లా శాస్తి చెప్తారు అనేది. ఎందుకంటున్నా ఈ మాట అంటే, గాంధీ మహాత్ముడు నా ఒక్కదానికి సొంతం కాదు, ప్రపంచ దేశానికే ఆయన ఆదర్శవంతుడు. ఐక్యరాజ్య సమితిలో ఆయనని అక్టోబర్ 2వ తారీఖుని పీస్ వరల్డ్ డేగా
ప్రకటించుకున్నారు. అట్లాంటి వ్యక్తి ప్రపంచ దేశాలు కొనియాడితే నువ్వు దేశంలో ఉండి దేశద్రోహిలాగా గాంధీ మహాత్ముడు తిడతావేంద్ర నువ్వు? సో లీగల్గా ఏమైనా ఫైట్ చేసే అవకాశం ఉందా? కేసు పెట్టేటువంటి అవకాశం ఉందా? వాడి బొంద వాడి మీద కొట్లాడేమే ఉండదు. వాడి మీద కంప్లైంట్ ఇస్తున్నా. ఇప్పుడు వెళ్ళి క్రిమినల్ కేసు బుక్ చేస్తా వాడి మీద. ఆల్రెడీ మా అసోసియేషన్ వాళ్ళకు కూడా మేము చెప్పినాం ఇందాకనే, వాడిని వాళ్ళు సినిమా దీనిలో నుంచి బహిష్కరిస్తామని చెప్పిర్రు. మాలో ఏమన్నా వాడు ఒకవేళ ఉంటే కనుక మా టీంలో ఉండింటే వాడిని బహిష్కరిస్తాము, యాక్షన్ తీసుకుంటాము అని చెప్పిండ్రు. ఎవరైతే సినిమా అసోసియేషన్ చైర్మన్ ఉన్నాడో ఆయనకు కూడా మేము కంప్లైంట్ ఇస్తాం. తప్పకుండా పెడతాం. ఎందుకు పెట్టాము? ఇట్లాంటి వాళ్ళని ఒక్కడిని ఉపేక్షిస్తే 100 మంది తయారవుతారు, 100 మంది గాడిదలు తయారవుతారు దేశాల్లో. అంటే మిమ్మల్ని మీరు మరోసారి ఇంకొకటి బ్రిటిష్ లాగా ఇంకొకళ్ళు దేశానికి మళ్ళీ బానిసలు చేయాలని చూస్తుర్రా? ఏం చేయాలని చూస్తున్నారు? ఆనాడు ఏం చేశారు? ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతోనే మాట్లాడిండాడు దుర్మార్గుడు. నేను అడుగుతున్నా, ఏ ఒక్క ఆర్ఎస్ఎస్ ఓడు దేశ స్వతంత్రంలో భాగస్వామ్యం ఉన్నాడో నాకు చూపించాలి. నువ్వు సర్దార్ వల్లభాయ్ పటేల్ని, భగత్ సింగ్ని పక్కన పెట్టు, తర్వాత మాట్లాడదాం. వారి గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడ కూడా లేదు. కానీ నేను అంటున్నా, నీవు నీ ఖాందాను, ఈ ఆర్ఎస్ఎస్ ఖాందాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరన్నా ఒక్కళ్ళన్నా దేశం కోసం పోరాటం చేసి కానీ యాంటీ బ్రిటిష్ వాడి గురించి మాట్లాడినటువంటి ఒక్క మాటనన్నా మీరు మాట్లాడినట్టు ఆధారాలు మాకు చూపించండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.